భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఈతవాగు సాఫ్టావ్ సమస్య కొన్ని దశాబ్దాలుగా వార్తల్లో నిలుస్తుంది. ఈతవాగు సమస్యపై ఎన్నో దినపత్రికలు వార్తా కథనాలతో తెల్ల పేపర్లను సైతం సిరా మరకలతో నింపినా కానీ ఈ సమస్యకు మాత్రం పరిష్కారాన్ని అందించలేకపోయాయి. ఈతవాగు సమస్యను పలు కథనాల ద్వారా విని పెడచెవిన పెట్టారే తప్ప పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది. గతం గతః. ప్రస్తుతం గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈతవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా ఈ రోజు 5 గంటల పాటు మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు సైతం ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకులను నిలిపి ప్రయాణికులను అడ్డుకున్నారు. గడిచిన 2 నెలల వ్యవధిలో ఈతవాగు శబ్దం మునగటం 10ల సార్లు జరిగింది. స్థానికులకు మాత్రం ఈతవాగు దాటడం అలవాటు కాస్త వ్యసనంగా మారింది. కానీ ఈ రోజు మాత్రం స్థానిక కుటుంబాలు సైతం ఈతవాగుపై కన్నెర చేశాయి. గొంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కర్మల నేపథ్యంలో మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకురావడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులు సైతం ఈతవాగు ఉధృతంగా ప్రవేశించడం వల్ల ఒకంత బాధతో మరికొంత ఈతవాగుపై కోపంతో వెనుదిరగక తప్పలేదు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి ఈతవాగు సమస్యకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈతవాగు మరి బ్రిడ్జి మరి కడతారంటారా? కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ప్రజలు కూడా అసలు దాటలేకపోతారు. మగవాళ్ళు అయితే ఎట్లా కూడా పోతారు, కానీ జ్వరం వచ్చి ఆడవాళ్ళు కూడా పోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇకైనా ప్రభుత్వం మా వంతు దయ ఉంచి ఈ యొక్క బ్రిడ్జిని మళ్ళీ వేయాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా అవసరం నిమిత్తం అని వాడుకుంటారు, కానీ మా గోదామటుకు పట్టించుకోవట్లేదు.